ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు గడియారం మూలతో పోటీ పడుతూ ఉరుకులు పరుకులు జీవనం అనేటువంటిది నేడు ప్రతి ఒక్కరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఉదయం లేవగానే ఏది దొరికితే దాంతో కడుపు నింపుకుంటూ పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి నేడు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులనే తేడా లేదు. ప్రతి ఒక్కరిలో ఇది మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జీవితంలో సంపాదన లక్ష్యాలు ముఖ్యమే, కానీ వాటి కోసం పోరాడేటువంటి మన ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. అవును, ఈ అంశంపైన ఇటీవల కాలంలో అందరిలో శ్రద్ధ పెరిగిందంటున్నారు డాక్టర్లు. వాస్తవానికి మనిషి యొక్క జీవన పోరాటం అనేటువంటిది కావచ్చు, మనిషి యొక్క ఆహారపు అలవాట్లు అనేటువంటివి కావచ్చు, ఏదైనా సరే కరోనాకు ముందు ఒక రకంగా ఉంది, కరోనా తర్వాత మరోలాగా అనేక పెను మార్పులు చోటు చేసుకున్నాయి అంటున్నారు మానసికవేత్తలు. అవును, ఇటీవల కాలంలో తన యొక్క ఆరోగ్యం పట్ల, తను తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఇది నిజం. ఏది దొరికితే అది తినటం కాదు, ఎంత దూరమైనా సరే, ఎంత కాస్ట్ అయినా సరే, క్వాలిటీ క్వాంటిటీ కాకుండా క్వాలిటీ కలిగిన ఫుడ్ కోసమే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక మంగళగిరి ప్రాంతంలో గతంలో సాదాసీదాగా హోటల్లో కాలం గడిపేటువంటి ప్రతి ఒక్కరూ నేడు ఎంత దూరమైనా సరే, మరీ ముఖ్యంగా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఏ హోటలు ఎంత రేటింగ్ ఉంది, ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళాలి అనే అంశంపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ తమ యొక్క ఆహార అలవాట్లు మార్పు చేసుకున్నారంటున్నారు ఈ ప్రాంత హోటల్స్. మంగళగిరి మెయిన్ బజార్ కావచ్చు, అదేవిధంగా గౌతమ్ బుద్ధ రోడ్డు, బైపాస్ రోడ్డు, ఇట్లా వివిధ చోట్ల ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో హోటల్స్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఎన్ని హోటళ్ళు ఉన్నప్పటికీ ఎక్కడ క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది అక్కడే ఎక్కువ మంది చివరికి ఉదయం పూట తీసుకునేటువంటి టిఫిన్ సైతం ఆర్గానిక్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఆరోగ్యకరమైన అంటే హెల్తీ ఫుడ్ ఎంత దూరమైనా వెళ్ళి తీసుకోవచ్చు అంటున్నారు వ్యాపారస్తులు. కస్టమర్లకు నాణ్యమైనటువంటి క్వాలిటీ ఫుడ్ అందించేటువంటి హోటల్స్కు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆదరణ మాత్రం మంగళగిరి ప్రాంతంలో ఉంటుందంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారస్తులు. ఉదయం పూట టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం పూట వాళ్ళు తీసుకునేటువంటి ఏదైనా సరే, భోజనం కావచ్చు, లేదంటే బిర్యానీ కావచ్చు, ఏదైనా సరే ప్రతిదీ అడిగి మరి ఎక్కడ క్వాలిటీగా ఉంటుందో అక్కడికి వెళ్ళి మరీ ఆస్వాదిస్తూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజానికం. ఇది మాత్రం మంచి పరిమాణం అంటున్నారు మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి హోటల్ యజమానులు. విజయవాడ, గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి వారే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు ఎవరైనా సరే మంగళగిరిలో బిర్యానీ తినాలన్నా, మంచి భోజనం చేయాలన్నా కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుంది, దాని యొక్క రేటింగ్ ఏంటి అనేటువంటిది గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ వచ్చి మరీ అక్కడ భోజనం చేసి వెళ్తున్నారు అంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి హోటల్ యజమానులు. ఇప్పుడు మంగళగిరి ప్రాంతంలో మీరు హోటల్ రంగంలో చాలా కాలం నుంచి ఉన్నారు. ఇటీవల కాలంలో మన ప్రాంతంలో కస్టమర్లకు అభిరుచులు మారిపోతున్నాయి. రేటు ఎంతైనా సరే హైజీనిక్ ఫుడ్ కోసం ఎంత దూరం వెళ్తున్నారు, గూగుల్ సెర్చ్ బాగా చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన పడుతూ ఉందండి. ఏంటండి అసలు ఎలా ఉందంటారు, మీకు తెలిసినంతవరకు ట్రెండ్ ఎలా ఉందంటారు? మంగళగిరి ఫస్ట్ నుంచి కూడా ఒక ఫుడ్ జోన్‌గా డెవలప్ అవుతా ఉందండి. దానిలో కొత్తగా కొన్ని రెస్టారెంట్లు కొత్తగా వస్తున్నాయి. దాంతో పాటు జనాల అభిరుచి కూడా మారిపోతా ఉంది. జనాల అభిరుచికి తగ్గట్టుగానే హోటల్స్ కూడా రెడీ అవుతున్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇంపార్టెంట్ పరంగా జనంలో అవేర్‌నెస్ పెరిగింది. ఆ హెల్త్‌లో పార్ట్‌గానే ఎక్కడ హైజీన్ ఫుడ్ ఉంటుంది, ఎక్కడ ఒక ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది, ఎక్కడ ఒక ఫ్రెష్‌నెస్ ఫుడ్ ఉంటుంది. దానికే ఇంపార్టెన్స్ అండి. దాని వైపే ఒకసారి వెళ్ళిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత వచ్చిన ప్రతి గెస్ట్‌కి అది అర్థమవుతుంది. వీళ్ళు ఎలా ఇస్తున్నారు, వీళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారు అనేది. దాన్ని బట్టే ఎక్కడికెళ్ళాలనేది వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసుకొని వెళ్తున్నారు ఈ రోజున. మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు ఈ మధ్య కాలంలో పూట ఏదో ఒక ముద్ద తినిపోయే వాళ్ళే అలా ఉంటారు తప్ప, ఇవాళ హోటల్‌కి ఒక ఫుడ్ కోసం వస్తున్నారంటే ది బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది. అది గూగుల్‌లో చెక్ చేసుకొని, రేటింగ్ చూసుకొని, పోనీ ఆ హోటల్ గురించి ఎవరో ఒకళ్ళు చెప్తే విని, లేదు వీళ్ళే ఒకటో, రెండు సార్లు ఆ హోటల్‌కెళ్ళినప్పుడు ఆ టేస్ట్ చూసి అలాగే డిసైడ్ అవుతున్నారు. షూర్ అండి. డెఫినెట్‌గా అండి. ఇవాళ యూత్ అంతా డెఫినెట్‌గా సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతున్నారు. రేటింగ్ ఎవరు మంచి రేటింగ్ ఉంది, యాంబియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకొనే ముందుగానే
డిసైడ్ అయ్యి అట్లా వస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని కల్తీ ఆహారం తిని అనారోగ్య పాలు కాకుండా క్వాలిటీ కలిగిన ఫుడ్ గురించి ఆలోచించడం నిజంగా ఒక శుభ పరిమాణమే. ఇక మంగళగిరి ప్రాంతంలో క్వాలిటీ ఫుడ్ అందించేటువంటి హోటల్స్కి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది.